ఆ డాక్టరు బయట ఒక బోర్డు పెట్టాడండి. ఏ జబ్బుకైనా మందు ఇస్తా, ఫీజు 100, మందు ఇవ్వకపోతే 2000 ఇస్తా. ఇది కాస్త తెలివైన వాడిని అనుకునే ఒక కుర్రవాడు చూసి చదివి అనుకుంటాడు, వీడెవడో పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఏ జబ్బుకైనా మందు ఇస్తా, ఇవ్వకపోతే 2000 ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ఏదో విధంగా వీడిని బురిడి కొట్టించి ఆ 2000 లాగేసుకుందాం అని చెప్పేసి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాడండి. డాక్టర్ గారు, నేనేం తిన్నా నాకు రుచి తెలియడం లేదండి, కాస్త నాకు ఏదైనా మందు ఉంటే ఇవ్వండి అనగానే డాక్టర్ గారు వాడిని చూసి వాడిని అర్థం చేసుకొని వాడి వాటం అర్థమైపోయి పక్కనే ఉన్న నర్సుని పిలిచి, అమ్మ లోనకి వెళ్ళి బీరువాలో 2వ వారంలో ఒక బాటిల్ ఉంటుంది, ఆ బాటిల్లో కొంచెం తీసుకొచ్చి అతను నోట్లో పోయి అనగానే తీసుకొచ్చి నోట్లో పోస్తుందండి. వెంటనే వాడు యాక్ఫూ ఇది కిరోసిన్ కదా అంటాడండి. వెంటనే డాక్టర్ గారు, చూసావా నీ నాలుగుకి రుచి తెలిసింది కాబట్టి ఫీజు 100 కట్టి పో అంటాడండి. వారం ఆగి మరలా వస్తాడండి. వచ్చి, డాక్టర్ గారు వారం రోజుల నుంచి ఏం చేస్తున్నా గుర్తుండటం లేదండి, అన్నీ మర్చిపోతా ఉన్నాను, జ్ఞాపక శక్తి కోసం ఏదైనా మందు ఉంటే ఇవ్వండి అనగానే డాక్టర్ గారు వెంటనే నర్సుని పిలిచి, అమ్మ లోనకి వెళ్ళు, బీరువా ఓపెన్ చేయి, 2వ వారంలో ఒక బాటిల్ ఉంటుంది అనగానే వెంటనే వాడు అది కిరోసిన్ కదా అంటాడండి. అప్పుడు డాక్టర్ గారు, చూసావా నీకు జ్ఞాపక శక్తి వచ్చేసింది, నీకు గుర్తు వచ్చేసింది, ఫీజు 100 కట్టి పో అంటాడు. ఆ కుర్రవాడు ఈసారి ఎలాగైనా సరే 2000 లాగేసుకుందాం అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తాడండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు 2 రోజుల నుంచి నా కంటికి ఏం కనపట్లేదండి, కళ్ళు సరిగా పనిచేయడం లేదండి, కాస్త ఏదైనా మందు ఉంటే ఇప్పించండి అనగానే డాక్టర్ గారు చెక్ చేస్తాడు. చెక్ చేసి, అవునయ్యా కళ్ళు బాగా పాడైపోయినాయి, సో దీనికి సంబంధించిన మందు నా దగ్గర లేదు, సో నేను అన్నట్టే నేను చెప్పినట్టే మందు ఇవ్వకపోతే 2000 ఇస్తానన్నా కదా, ఇదిగో 2000 అని చెప్పేసి 20 రూపాయలు ఇస్తాడండి. ఆ కుర్రవాడు ఆ 20 రూపాయలు చూసి, ఇదేంటి 2000 అని చెప్పేసి 20 రూపాయలు ఇస్తా ఉన్నారు అనగానే డాక్టర్ గారు వెంటనే, చూసావా నీకు కళ్ళు వచ్చేసాయి, ఏంటోనయ్యా నా దగ్గర రాగానే నువ్వు ఇట్టే బాగైపోతా ఉంటావు, ఫీజు 100 కట్టి పో అంటాడు. ఆ కుర్రవాడు అనుకున్నాడు నేను తెలివిగల వాడనని, కానీ వానికంటే ఆ డాక్టర్ మహా తెలివైన వాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 15వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం గమనించినట్లయితే, పరిసయ్యులు వారి జ్ఞానంతో వారి తెలివితో ప్రభువుని ఇరికించాలని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉండేవాళ్ళండి. ఒకరోజు పరిసయ్యుల శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి, కైసరికి పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడుగుతారండి. ఒకవేళ ప్రభు న్యాయం కాదని చెప్తే ఇతడు కైసరుకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఇతను కైసరుకు వ్యతిరేకంగా బోధిస్తున్నాడు అని చెప్పేసి ప్రభువుని ఇబ్బంది పెట్టేవారండి. కానీ ప్రభువు సమస్తం ఎరిగినవాడు కాబట్టి, ప్రభు మహా జ్ఞాని కాబట్టి ఆయన అంటాడు, ఒక ధ్యానారము తీసుకురండి అని చెప్పేసి ఒక ధ్యానారము తెమ్మని చెప్పి ఆయన ఆ ధ్యానారము చూపించి, ఈ రూపము పై వ్రాత ఎవరు అని వారిని అడుగుతారండి. వెంటనే వారు కైసరువి అని చెప్తారండి. అప్పుడు ప్రభు అంటాడు, కైసరువి కైసరునకి, దేవునికి చెల్లించుడని చెప్పగానే వారికి సౌండ్ లేక నోరు మూసుకొని వెళ్ళిపోతారండి. వారు అనుకున్నారు మేమే జ్ఞానులమని, కానీ వారికంటే జ్ఞానము కలిగిన వాడు మహాజ్ఞాని ప్రభు అయిన యేసు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న నీకు కుటుంబాన్ని నడిపించుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని, నీ పనిలో నీకు కావలసిన జ్ఞానాన్ని, నీ ఉద్యోగంలో నీకు కావలసిన జ్ఞానాన్ని, నీ చదువులో నీకు కావలసిన జ్ఞానాన్ని, నీవు తీసుకునే నిర్ణయాల్లో నీకు కావలసిన జ్ఞానాన్ని దేవుడు సమృద్ధిగా అనుగ్రహించును గాక.